ఇప్పుడు ఎలక్షన్లు అవ్వగానే ఏం చెప్పారు? పొర్రపాటున కూడా వైసీపీలో ఎవరిని చేర్చుకోమని చెప్పారు. వైసీపీ వైసీపీ నుంచి. వాడు ఎవడు మా దగ్గర చేర్చుకోము అని చెప్పారు. అవును. అవును. మరి హ్మ్. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఎవడు చేర్చుకోమన్నాడు? వాడు హ్మ్. కోవర్ట్ అవుతాడా? లేకపోతే నువ్వు చేర్చుకున్నావా? నువ్వు అదే గుంజుకున్నావు, గదా! బెదిరించి మరీ హ్మ్. తీసుకున్నావు. ఇప్పుడు హ్మ్. ప్రతి ఊళ్ళల్లో కూడా భయపెడుతున్నారు. లేదంటే హ్మ్. మా పార్టీలోకి వచ్చేయండి అంటున్నారు. హ్మ్. కాబట్టి వస్తున్నారు. వాళ్ళు కోవర్ట్లు ఎట్ట అవుతారు? హ్మ్. నువ్వు బలవంతంగా గుంజుకున్నావు. అవును. గుంజుకున్నోడు నీకు ఎప్పుడైతే ఒక ఏరియాలో వీధి కుక్కలో ఈ హ్మ్. వీధి కుక్క ఆ వీధి కుక్కను రానివ్వదు. అవును. అట్లాగే ఒక సింహం ఇంకొక సింహాన్ని ఆ ఏరియాలోకి రానియదు. ఒక హ్మ్. ఏనుగు ఇంకో ఏనుగుని రానియదు. అడ్డా కింద ఫీల్ హ్మ్. అవుతాయి. అట్లా హ్మ్. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆల్రెడీ వెల్ సెటిల్డోడు కొత్తోడు హ్మ్. వస్తే తట్టుకోలేడు. హ్మ్. అలాగే కొత్తోడు ఏం కోరుకుంటాడు వచ్చినప్పుడు? తన ఆధిపత్యం కోరుకుంటాడు, లేదా తనకు ఒక గుర్తింపు కోరుకుంటాడు. అవును. ఇద్దరి మధ్యన సంఘర్షణ సహజంగా జరుగుద్ది. ఇప్పుడు ఎక్కడ ఎందుకు వైసీపీలో ఉన్న 2, 3 గ్రూపులు కొట్టుకు సావడం వల్లే కదా ఓడిపోయింది ఆ పార్టీ. హ్మ్. ఎవరికాడు నా నా సత్తా ఏంటో, నా బలం ఏంటో జగన్‌కి తెలియాలని జగన్‌ని ఓడగొట్టారు వాళ్ళు. వాళ్ళు అవును. ఓడిపోతూ. అవును. అట్లాగే ఇక్కడైనా ఉంటది బేసిక్‌గా. హ్మ్. ఇప్పుడు ఇక్కడే హ్మ్. ఎందుకు ఆ లెక్కనైతే జనసేనోళ్ళతో గొడవలు పడట్లేదా? బీజేపీ వాళ్ళతో గొడవలు పడట్లేదా గ్రౌండ్ లెవెల్‌లో? మరి హ్మ్. వాళ్ళందరూ కూడా కోవర్ట్‌లయిపోతారా? బేసిక్‌గా కవర్ చేసుకోవడం ఏంటంటే, మర్డర్‌లలో ఇప్పుడు ఎవరయ్యా చేసింది అంటే వీరయ్య చౌదరి కేసైనా, లేకపోతే ఇప్పుడు అవును. మళ్ళీ తాజాగా జరిగినటువంటి పల్నాడులో మర్డర్ అయినా, ఈ హ్మ్. రెండిట్లలో